తులం బంగారం ఇస్తామని చెప్పేసి అన్నారు. ఏవి సార్ అవి? ఈ హనుమంతరావు గారు చెప్పారు కదా, తులం బంగారం ఆయన 40,000 ఉండగా అమ్మి 50,000 ఇచ్చిన. ఇప్పుడు యాడ తీసుకొచ్చేది? 1,50,000 అయిపోయింది కదా అంటున్నారు. అందువల్ల పాసిబిలిటీ గాల్లో అలవిగాని హామీలను పెట్టడం. 190 హామీలు ఇచ్చారు. ఉద్యోగాల దగ్గర మొత్తం బంగారం స్వర్ణం ఎవరైపోయారు? రాజకీయ నాయకుల్లో 90% మంది తమ పదవుల కోసం, తమ స్వార్థం కోసమే ట్రై చేస్తారు. తర్వాత పెన్షన్ ఒకటి పెంచలేదు. ఇప్పుడు కొన్ని మైనస్ అంతకు ముందైనా తర్వాత ఇప్పుడు మొన్న రీచ్ అయింది. పీక్ రికార్డు మాత్రం మొన్నే 2025లో దేశ చరిత్రలో పీక్ వెళ్ళిపోయింది. 2025లో హైయెస్ట్ 161 ప్రైస్ విషయం. తెలంగాణ గవర్నమెంట్లో పేదలకి మేము పెళ్లి చేయగలము అనే హోప్ ఇచ్చిందే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. అప్పు చేసైనా సరే పెళ్లి చేసుకొని ఈ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వచ్చిన డబ్బుతో ఆ అప్పు తీర్చుకునే ఫ్యామిలీస్ ఉన్నాయి. అలాంటిది ఈ పథకం అనేది తీసేస్తాం. హైకోర్టులో కానీ కేసు వేశారు. దీని మీద 75,000 ఎక్స్టెండ్ చేసుకుంటే అనేక జీవులు వచ్చింది కాబట్టి దీనికి లెజిస్లేటివ్గా ఆమోదం లేదు. అంటే బై వాక్కుతో ప్రవేశపెట్టి ఇది చేసేసారు. తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నెగిటివ్ అయిపోయింది చాలా చోట్ల. తగ్గిపోవడం వల్ల ఈ గవర్నమెంట్ వచ్చిందా తగ్గిపోయిందని మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టుకుంటా ఉంటే యువతకి ఏం చూపిస్తారు? ఇంకా అదే క్వశ్చన్ మార్క్ కదా. ఏం తీస్తున్నారు? మొన్న నోటిఫికేషన్ తీశారు, అవన్నీ కరెక్ట్గా భర్తీ అయితే అంటారా సార్ మీరు? ఇంతమందికి ఉద్యోగాలు కల్పిస్తాం, ఉపాధి ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వడం అనేది కూడా సాధ్యం కాదని. ప్రైవేట్ హాస్పిటల్లో క్యూర్ అయ్యే వైద్యం ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో క్యూర్ కావట్లేదు? గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ప్రతిపక్ష నేతలు వీళ్ళందరూ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే అదే సార్. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కొడుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు. అట్లా చదివితే వాళ్ళ భవిష్యత్తు సార్. మరి ఏం భవిష్యత్తు? అంటే మీ భవిష్యత్తు పోవాలా, ఇంకోటి భవిష్యత్తు బాగుండాలా? ఏంటండి అదే కదా సార్. అందుకని నేను అన్నా మన అంటే అవి ఇప్పుడు ఆ హామీలని గాలికి వదిలేయాలంటారా? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం బాగుండాలంటే ఒకరికి తులం బంగారం ఇస్తాం, ఒకరికి నిలువెత్తు బంగారం ఇస్తాం. కేంద్రం మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా సార్? ఇట్లా నేను కేంద్రం మీద వ్యతిరేకంగా అండి, మనకు అనుకూలంగా మాట్లాడుతాను. ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు అనుకూలంగా తెలుగు బిడ్డగా మాట్లాడుతున్నా. కేంద్రానికి వ్యతిరేకంగా మనకు అనుకూలంగా మాట్లాడితే కేంద్రానికి వ్యతిరేకం అయిపోతుందా? ఇప్పుడు మనకి తెలిసినంత ఈ నాయకులకి, తెలంగాణలో ఉండే నాయకులకు తెలియదు అంటారా అనేది నా క్వశ్చన్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్. తెలంగాణ గవర్నమెంట్లో మరో కొత్త మార్పు. కళ్యాణ లక్ష్మి అండ్ షాదీ ముబారక్ తీసేస్తున్నామంటూ కోర్టు స్టే అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వింటున్నాం మనం. అది ఎందుకు తీసేయాల్సి వచ్చింది, అది ఎంతవరకు నిజం అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్, తెలంగాణ గవర్నమెంట్లో పేదలకి మేము పెళ్లి చేయగలము అనే హోప్ ఇచ్చిందే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. అప్పు చేసైనా సరే పెళ్లి చేసుకొని ఈ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వచ్చిన డబ్బుతో ఆ అప్పు తీర్చుకునే ఫ్యామిలీస్ ఉన్నాయి. అలాంటిది ఈ పథకం అనేది తీసేస్తాం అన్నట్టు స్టే వచ్చింది. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? ఎవరి కుటుంబాల్లో అయినా సరే నాగరిక సమాజంలో వచ్చిన తర్వాత మనకి పెళ్ళి అనేది ప్రతి వ్యక్తి జీవితంలో అంతటి అద్భుతమైన ఒక స్వప్నం లాంటిది. రెండు హృదయాలు జతపడటం దానికి ఒక సమాజం ఇచ్చిన ఒక అధికారిక ముద్ర పెళ్ళి అండి. అవును. ఒకప్పుడు మీకు తెలిసి అనేక రకాల వివాహాలు జరిగాయి. అందరు గ్రహాలు, రాక్షసు అన్నీ జరిగినా. కానీ ఇవాళ పెళ్ళిని కొంచెం అంటే నలుగురికి తెలియజేసేటట్టు చేయటం విషయంలో ఖర్చులు పెరుగుకుంటూ వెళ్ళిపోతున్నాయి. కానీ ఎక్కడి దాకా వెళ్ళిపోతున్నాయి అనేది ఫాల్స్ ప్రెస్టీజ్లోకి వెళ్ళిపోతాను, డిఫరెంట్ ఇష్యూ. కానీ సామాన్యులకి ఇది ఒక పెళ్ళి అన్నప్పుడు, అయ్యి బాబు పెళ్ళి అయితే ఆనందకరం విషయంలో డబ్బులు ఏడబెట్టాలరా బాబు, ఎక్కడిని తీసుకురావాలా అనుకున్న సమయంలో ఇది ఉపయోగపడింది. నో సెకండ్ థాట్ ఇన్ దట్. 75,000 రూపాయలతో స్టార్ట్ చేశారు. తర్వాత అలా పెంచుకుంటూ వచ్చి 1,116 రూపాయలు. అవును. ఈ 1,116 ఇష్యూ తెలుసు కదా మీకు. ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, నిజాం సిక్కాకి దానికి కొంత తేడాని మనకు 100 బదులు 116 రూపాయలు, 100కి 16 రూపాయలు ఎక్స్ట్రా వచ్చేది ఆ లెక్కన. సరే, ఏదైనా సెంటిమెంట్ 1,116 అంటాం కాబట్టి అయ్యేవాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి అలాగా 1,00,000. అదే దివ్యాంగులకి అంటే దీంట్లో ఉన్న వాళ్ళకి
ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉమ్, వాళ్ళకి 1,25,000 116 ఎంతో పెట్టింది 25,000 ఎక్స్ట్రా ఇస్తారు. ఉమ్, చాలా మందికి సామాన్యులకు అంటే మిగతా వాళ్ళకి తెలియదు. ఉమ్, సామాన్యులకి ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి అరే అది వస్తుందట్టు కదా అది అని చాలా ఉపయోగపడింది. ఉమ్, ఇవాళ వరకు తెలంగాణ ప్రభుత్వం దాదాపు 13,000 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టింది నేను ఇప్పటిదాకా. ఇప్పటిదాకా క్యూములేటివ్. ఉమ్, ప్రతి సంవత్సరానికి దాదాపు 2,800 నుంచి వాళ్ళు రిలీజ్ చేసి 3,500 కేటాయిస్తారు. ఉమ్, రిలీజ్ చేసేది ఈ సంవత్సరం బట్టి మారుతూ ఉంటుంది. అవును. అప్లికేషన్స్, ప్రభుత్వం దగ్గర డబ్బులు అవన్నీ ఉంటాయి కదా అని ఇవాళ అలాంటిది హైకోర్టులో ఒక ఆయన కేసు వేశారు. ఉమ్, దీని మీద 75,000 ఎక్స్టెండ్ చేసుకుంటే ఇలా అనేక జీవోలు వచ్చింది కాబట్టి దీనికి లేజిస్లేటివ్గా ఆమోదం లేదు అంటే బై వాక్కుతో ప్రవేశపెట్టి ఇది చేసేసారని. ఉమ్, అది టెక్నికల్ సబ్జెక్ట్. దానికి హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది ఆగస్టు నెలలో. ఓకే. అసలు దీన్ని రద్దు చేస్తారు అనే ఆరోపణని ప్రతిపక్ష నేతలు తీసుకొస్తా ఉన్నారు. ప్రతిపక్ష నేతలు కాకపోయినా పార్టీలో కొంతమంది. ఉమ్, మా అభిప్రాయం ప్రకారం ఐ డోంట్ థింక్ సో అండి. ఉమ్, దీన్ని మార్చన్నా వేరే విధంగా పేరు మార్చా లేదా ఇంకో విధంగా లేదా ఎవరు వద్దంటారు ఇవాళ? ఉమ్, ఒకవేళ అసెంబ్లీలో పెట్టినా ఇంకో చట్టం తీసుకొచ్చిన ఎవరు వద్దంటారు? టెక్నికల్ మిస్టేక్ తప్పితే, టెక్నికల్ క్లించ్ తప్పితే ఇది ఇంకోటి కాదు. అందువల్ల డెఫినెట్గా రావాలి కూడా వాళ్ళు ఉమ్. అనే క్లారిటీ ఉంది. అండ్ సార్ మీరు గ్రౌండ్ వర్క్స్కి వెళ్తూ ఉంటారు, లైక్ హెల్త్ ఇష్యూస్కి వాటికి వీటికి మీరు వెళ్తూ ఉంటారు కదా. ఈ షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి గురించి ఎలా ఉంది సార్ వాళ్ళ దాంట్లో? అంటే ప్రచారం బాగా తీసేస్తారని ప్రచారం అయితే వస్తుందండి. అది ఉమ్, ఇప్పుడు ప్రభుత్వం మీద కూడా అసంతృప్తి కనపడతా ఉంది. ఉమ్, దేనికో మీకు తెలుసు. 2022 నుంచే యాక్చువల్గా మొత్తం ఇండియా వ్యాప్తంగా ఎక్సెప్ట్ స్మాల్ పాకెట్స్ తీసేయండి, ఉమ్, మొత్తంలో భూమి రేట్లు తగ్గుతున్నాయి. అవును. తెలంగాణలో విచిత్రమైన తెలంగాణ కానీ కోస్తా కానీ లేదంటే మీరు ఇంకో నార్త్ ఇండియా కానీ వెళ్ళినా రాయలసీమ చూసుకుంటే తెలంగాణలో భూమి యాక్చువల్గా అత్యధికం బడుగు బలహీన వర్గాలది. ఉమ్, నిజాం జమానా అంతకుముందు ఎలా మారిపోయిందో చూద్దాం రాన్ చేసి. ఉమ్, ఇవాళకి కూడా భూమిని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అవును. శంషాబాద్ విషయంలో ఆరో దేవేంద్ర గౌడ్ గారు కృషి చేసిన అంతా 5,400 ఎకరాల్లో ఎక్కువ శాతం తీసుకున్న దాంట్లో 70-80% మంది అక్కడ డబ్బులు 5 లక్షలు తీసుకుని ఇక్కడ 2 ఎకరాలు వచ్చినాయి అనుకోండి డబ్బులు, అవతల దగ్గరికి వెళ్ళి 5 ఎకరాలు కొన్నారు. అందరూ బాగుపడ్డారు. ఉమ్, కొంతమంది తప్ప ఈ మహబూబ్నగర్లో పోతే ఎస్టీ, ఎస్సీలు మిగతా అందరికి కూడా ల్యాండ్ ఉంటుంది ఎక్కువ మందికి. మీరు అదే అంటే 23 జిల్లాల ఉమ్మడి రాష్ట్రాల్లో వెస్ట్ గోదావరి ఎక్సలెంట్ డిస్ట్రిక్ట్ అనుకో, అక్కడ ఎస్సీలకి 1-2% కూడా భూములు ఉండవు. ఉమ్, అట్లా లేదు మహబూబ్నగర్లో. ఎస్సీలకి చాలా భూములు ఉన్నాయి. ఉమ్, ఇక్కడ కాదు, మీ గోటు ఆదిలాబాద్ జిల్లా ఎస్టీలకి ఎలా ఉందో చూడండి. అలాగే మెదక్ జిల్లాకి వెళ్ళండి కొన్ని బ్రేగాలతో. ఉమ్, ఇవాళ ఇప్పుడు నవీన కాలం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ రేట్లు విపరీతంగా పెరిగినాయి. ఉమ్, మూలకు పోయినా ఎక్కడికి పోండి అక్కడ లోయెస్ట్ హైదరాబాద్ చుట్టుపక్కల 50-70 కిలోమీటర్ల దూరంలో కోట్లలోనే ఉంది, ఉమ్, ఎక్సెప్ట్ బారింగ్ ఫ్యూ ప్యాకెట్స్. మిగతా అంతా బాగా పెరిగింది. ఓకే. వాళ్ళు ఒకటి అమ్ముకుని పిల్లగాడికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివించడం, ఇంకోటి చేయించడం కొంతన్నా వాళ్ళకి బలం ఇచ్చింది. ఈ కొద్ది కాలంగా తగ్గిపోవటం యాక్చువల్గా ఇది తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నెగిటివ్ అయిపోయింది చాలా చోట్ల. తగ్గిపోవటం వల్ల గవర్నమెంట్ వచ్చిందా తగ్గిపోయిందని మాట్లాడుతున్నారు. ఓకే. ఎక్కువగా బహుళంగా, ఎందుకంటే ఎక్కువ స్టడీ చేసి ఇప్పుడు ఎక్కడో జరిగింది జాతీయంగా వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? అది వచ్చిన తర్వాత పడిపోయింది. యాక్చువల్గా ఫార్ ఫ్రమ్ ట్రూత్ కొంతవరకు మొత్తం దేశం అంతా జరుగుతూ ఉంది. ఏదో ఒకళ్ళకి అట్రిబ్యూట్ చేయడం పడిపోతాం అనేది కామనే. అందువల్ల ఈ అసంతృప్తి, దాంతోపాటు ఈ మన హనుమంతరావు గారు అన్నట్టు ఏది బంగారం ఇవ్వాలి కదా, ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? హామీ ఇచ్చారు, తులం బంగారం. అవును, ఇచ్చిన మేనిఫెస్టోలో వాళ్ళు ఫస్ట్ చెప్పిన హామీ ఏందయ్యా అంటే తులం బంగారం ఇస్తామని చెప్పేసి అన్నారు. ఏవి సార్? హనుమంతరావు గారు చెప్పారు కదా, తులం బంగారం ఆయన 40,000 ఉండగా హామీ ఇచ్చిన 50,000 ఇచ్చిన. ఇప్పుడు ఏడ తీసుకొచ్చేది? 1,50,000 అయిపోయింది కదా అంటున్నారు. అందువల్ల పాసిబిలిటీ గాల్లో అలవిగాని హామీలను పెట్టడం. అంటే సార్ ఇప్పుడు మాటిస్తే మాటిస్తే నిలబెట్టుకోవడానికి సచ్చరిచింది తమ్ముడా మీరు మరి ఉన్న రాజకీయ నాయకులు అంటారేంటి? ఎవరు నిలబెట్టుకున్నారు? ఇప్పుడు కేసీఆర్ గారు 2006 బైఫర్కేషన్ టైంలో ఏమన్నాడు ఆయన? చెప్పండి సార్. 190 హామీలు ఇచ్చారు. ఉద్యోగాల దగ్గర మొత్తం బంగారం, స్వర్ణం ఎవరు అయిపోయారు? ఎవరు ఇబ్బంది పడుతున్నారు? కొంత లాభం జరిగి ఉండొచ్చు. కాదు సార్, రాజకీయ నాయకుల్లో 90% మంది తమ పదవుల కోసం, తమ స్వార్థం కోసమే
స్థాయి చేస్తారు. ఆ ఇచ్చిన హామీలో మెయిన్ హామీ తులం బంగారం అన్నారు కదా సార్. వాళ్ళు అన్నారు, వాళ్ళు వచ్చిరాగానే బస్సులు బస్సులు మన చేతిలో ఉన్నాయి మన కాబట్టి చేతిలో కాదు, పక్కల చేతిలోనే కాదు, ఏదైనా మన చేతిలో బంగారం మీ చేతిలో మనం ఉత్పత్తి 7వ తారీఖున డిసెంబర్ 7వ తారీఖున అధికారంలోకి వస్తే 9వ 10వ తారీఖు మధ్యాహ్నం 1 గంట మొదలు పెట్టారు. తర్వాత పెన్షన్ ఒకటి పెంచాలి, పెంచలేదు. ఇప్పుడు కొన్ని మైనస్ సన్నబియ్యం అనేది అసలు ఇంకోటి కూడా చెప్తున్నాయండి. తెలంగాణ మీరు నమ్మలేని నిజం, గత 11-12 సంవత్సరాల్లో దేశంలో టాప్ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్కి ఎదిగిపోయింది తెలుసా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది వెళ్ళినా అంతకు ముందైనా తర్వాత ఇప్పుడు మొన్న రీచ్ అయింది పీక్ రికార్డు మాత్రం మొన్నే 2025లో దేశ చరిత్రలో పీక్ వెళ్ళిపోయింది 2025లో హైయెస్ట్ 161 రైస్ విషయంలో. ఎందుకంటే భారీగా ఏదైతే ఉన్నాయో ప్రాజెక్టులన్నీ ఉన్నాయి, నీళ్ళు వచ్చినాయి, మిగతా అనేక విధాలుగా ఉపయోగపడి ఒక సంవత్సరం ఎక్కువ సంవత్సరం తక్కువ అవుతుంది, డజంట్ మ్యాటర్. కానీ ఇవాళ అది వచ్చినా సరే కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటలేదు అంటున్నారు. కానీ ఆ సన్నబియ్యంలో విషయంలో ఆమోదం మరి ప్రజలకి ఎందుకు ఇవ్వట్లేదు మొత్తం తెలియదు, ఎప్పటికప్పుడు వస్తాయి లాగా ఉంది. అంతటికన్నా ముఖ్యం అంటే మీరేమో హామీలు అంటున్నారు, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే యువతకి ఉపాధి కల్పించడం. యాక్చువల్గా ఏంటంటే ఏం చేయగలుగుతారు చెప్పండి. ఇప్పుడు నేను అంటున్నాను వాళ్ళకి ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలి, హైదరాబాద్లో నిజామాబాద్లో వరంగల్లో ఉన్న ప్రభుత్వ భూములు మిగతా కూడా అక్కడక్కడ నమ్మేసి ఇస్తారు. ఏంటి మీకు కావాల్సింది ఏంటి? లేదంటే ఇంకోళ్ళకి అన్న అదరణాన్ని పెట్టి ఇంకోళ్ళకి యూత్ అందరికీ వాళ్ళకి కావాల్సిన యూత్కి ఇచ్చుకోండి, ఇది కాదు కదా. యువతకి ఎంతమంది ఉపాధి కల్పించారు, ఎన్ని ఉద్యోగాలు, ఇది నేను అదే అడుగుతున్నాను. మన అందరం ఇది మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇవాళ దమ్మున్న యువత మనకు వాళ్ళకి అండగా ఉండాల్సిన వాళ్ళకి యువతకు కదా అది నేను అనేది. మీ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఇది హామీ ఇవన్నీ ఓకే, కానీ అసలు మనం సంపద పెంచాల్సిన విషయం కదా. బీయింగ్ ఫార్చునేట్లీ హైదరాబాద్ ఇన్కమ్తో పాటు ఇప్పుడు ఐటీ సెక్టార్స్ ఇవాళ ఎన్ని లక్షల కోట్లకి వెళ్తుంది. ఐటీ 3.5 లక్షల కోట్లు దాటిపోయే చిన్న విషయం కాదు. దాంట్లో అంటే ఎంత శాలరీస్, దాంట్లో కనీసం దాంట్లో శాలరీ పార్ట్ 1.5 కోట్లు శాలరీ పార్ట్ ఉంటే అందులో దాదాపుగా 1,00,000 కోట్లు అక్కడే ఖర్చు పెడతారు కదా ప్రజలు. దాని మీద వచ్చే ఇన్కమ్, దాని మీద వచ్చే క్యుములేటివ్ ఇన్కమ్ ఇవన్నీ. అందువలన యువతని ఉపాధి వైపు, మధ్యతరగతి యువత ఇవాళ ఉపాధి దొరకకుంటే దాని మీద కాన్సన్ట్రేషన్. పొద్దున్న లేస్తే ఈ నాయకుడు ఆ నాయకుడిని తిడతాం, ఆ నాయకుడిని ఈ నాయకుడిది, ఇదే మొత్తం. అదే సార్, ఇదే జీవితం అంతా రెచ్చగొట్టుకుంటారు. మతం పేరు మీద రెచ్చగొట్టడం, కులం పేరు మీద రెచ్చగొట్టడం, లేదా దీని మీద రెచ్చగొట్టడం, ఒక నాయకుడికి వీర ఫ్యాన్స్గా తయారవటం, ఇదే కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. అదే సార్, ఇప్పుడు ఒక పదవి కోసమే ఇద్దరు, ఒక రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టుకుంటా ఉంటే యువతకి ఏం చూపిస్తారు? ఇంకా అదే క్వశ్చన్ మార్క్ కదా. ఏం తీస్తున్నారు? మొన్న నోటిఫికేషన్లు తీశారు, అవన్నీ కరెక్ట్గా భర్తీ అయితే అంటారా సార్ మీరు? లక్షల ఉద్యోగాలు వస్తాము, లక్షల ఉద్యోగాలు ఏంటి, లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఇంతవరకు ఇప్పుడు పబ్లిక్ పేపర్ లీకేజ్ చూశారు కదా. ఇంతకుముందు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ అయిందా? చూశారు కదా. ఇవాళ కూడా ఇప్పుడు జరుగుతోంది. ఇవాళ నేను అదే అడుగుతున్నాను, ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ పెట్టుకుని ఇంతమందికి ఉద్యోగాలు కల్పిస్తాం, ఉపాధి ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వడం అనేది కూడా సాధ్యం కాదని. దో ఇట్ డిఫర్ విత్ మీ. నేను ఇప్పుడు పూర్వం ఉద్యోగాలని, ఇప్పుడున్న ఉద్యోగాలని, ఇప్పుడు ఇవాళ ఇంకా డిఎస్సి పెట్టాలి, స్కూల్ ఇది పెట్టుకుంటా ఉంటే వాళ్ళు నిజంగా కొంత పెట్టాలి. కానీ వాళ్ళు ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. అందుకని ప్రభుత్వం, నేను మొదటి నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే తెలుసా అండి, మీ ప్రభుత్వాలు ఇది కూడా చెప్తున్నా, తులం బంగారం ఇది కాదు మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకోవాల్సింది, ఎత్తేయాల్సింది ఇది కాదు. మీరు ప్రజలందరికీ ఉచితమైన, సమానమైన, నాణ్యమైన విద్య, వైద్యం, ఉచిత వైద్యం, దీని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా గాల్లో దీపం పెట్టి కార్పొరేట్ హాస్పిటల్కి ఏమో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని అంతా అంటగడతా. ఎస్, మీరు ఇప్పుడు ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది, చాలా మందికి ఉపయోగపడింది, ఒప్పుకుంటున్నాను. అదో ప్రాసన్నంగా ఇప్పుడు ఎన్నాళ్ళది కాదండి. మీరు డయాలసిస్కి వెళ్తే హాస్పిటల్ గవర్నమెంట్ ఎంత చేస్తారు, ప్రైవేట్ హాస్పిటల్ మీ సరే వస్తారు, వాళ్ళు పట్టుకెళ్తారు, ఎంతో ఛార్జ్ చేస్తారు. కాదండి, ఏం ఛార్జ్ అండి అసలు? మీరు మీ జీవితాలు, మీ ఎకరాలు భూములు అమ్మేసుకుంటే జీవితం శంఖనాగిపోతూ ఉంటుంది. కార్పొరేట్ 95% కార్పొరేట్ హాస్పిటల్ కింద పరిస్థితి ఎలా ఉంది సార్? ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్లో ఛార్జెస్ ఎక్కువ. కొన్ని హాస్పిటల్ ఏంటండి, ఏ హాస్పిటల్, ఏ కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కువ, ఎక్సెప్ట్ మహావీరు, లేకపోతే కొన్ని తీసి రేరుగా, దాంట్లో కూడా కాదు, ఎక్కడ తక్కువ చెప్ప, ఏ కార్పొరేట్ హాస్పిటల్ తక్కువ అని చెప్పండి నాకు. ఇవాళ బస్సు తారకంలోను లేకపోతే మిగతా చోట్ల 20% ఇవ్వాలని చెప్పేది కొంత. అవును, కాదు, ప్లీజ్ టెల్ మీ,
ఏ హాస్పిటల్లో ఇవాళ మీరు ప్రైవేట్ హాస్పిటల్లో మీరు ఆదిలాబాద్ పోండి, మహబూబ్నగర్ పోండి, లేదా అక్కడ పోండి, లేదా కర్నూలు పోండి, ఏ 95% 98% హాస్పిటల్లో, ఏ కార్పొరేట్ హాస్పిటల్లో మీరు వెళ్ళి భయపడకుండా వెళ్తున్నారు లోపలికి? మీ ఎకరం భూమి రాసుకునే సిద్ధపడి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇన్సూరెన్స్ లేకపోతే బాగుతారా? ఇన్సూరెన్స్ ఉందని చెప్పి అయినా బాగుతారా? డబుల్ బాగుతారా? ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి పంపించే స్కూల్స్ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో క్యూర్ అయ్యే వైద్యం ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో క్యూర్ కావట్లేదు? అందుకని ఏం చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ప్రతిపక్ష నేతలు వీళ్ళందరూ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఒక రూల్ పెట్టాలి. మీకు గనక ఎమ్మెల్యే కానీ, కార్పొరేట్ కానీ, కౌన్సిలర్ కానీ అవుతానంటే పదవికి అర్హతగా మీరు అన్లెస్ వాళ్ళ దగ్గర లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్లో చేరాలి. పోనివ్వండి, తర్వాత చూద్దాం, బతికినాళ్ళు బతుకుతారు. అది కాదండి, మీ పిల్లలందరినీ, మీ ఉద్యోగస్తులు, ఐఏఎస్ ఆఫీసర్ కూడా అప్పుడు చక్కగా అవుతారు. అదే సార్, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కొడుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చెప్పి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించమని నా ఫస్ట్ ఏమన్నా అయితే గవర్నమెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అది చెప్పి ఇప్పుడు కలెక్టర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ వేశారు. నేను అడుగుతా ఉన్నాను, మీ చిన్నప్పుడు డాడీ చదువుకున్నది, నేను చదువుకున్నప్పుడు నేను కానీ మా మదర్ డాక్టర్, ఫస్ట్ డాక్టర్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, మా కాంపౌండర్ పిల్లలు ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఒక ఆల్టర్నేటివ్ లేదు. అంటే అప్పుడు వేసుకున్న బట్టల్లో తేడా ఉండొచ్చు, కానీ బట్టలు కూడా ఒకటైపోయినాయి కదా ఇప్పుడు, ఏకరూప దుస్తులే కదా. ఇవాళ నేను అడుగుతున్నా, నిజాయితీ ఉంటే, ఈ రాజకీయ నాయకులు చిత్తశుద్ధి ఉంటే, నిబద్ధత ఉంటే, మీరు మధ్యతరగతి ప్రజల కింద ఈ సమాజంలో 70-80% మంది ప్రజల తరఫున మీరు నిలదీయండి. సామాన్యుల తరఫున నిలదీయండి, ఇంకా 20% బిలో పావర్టీలో ఉన్న దగ్గర నిలదీయండి. అందరికీ సమానమైన కావాలి. మీరు కానీ, కేటీఆర్ గారి కుమారుడు కానీ, రేవంత్ రెడ్డి గారి కుమారుడు లేడు కానీ, మిగతా సరే ఎవరన్నా ఒకవేళ మనవడు కానీ, అందరూ మీలాంటి పిల్లలు అందరూ ఒకే చోట చదవాలి. ఎందుకని అమెరికాలో 90% అంతా కౌంటీ స్కూల్స్ ఒక్కడే అప్ టు ప్రాథమిక అట్లా చదివితే వాళ్ళ భవిష్యత్తు సార్. మరి ఏం భవిష్యత్తు అంటే మీ భవిష్యత్తు పోవాలా, ఇంకోటి భవిష్యత్తు బాగుండాలా? ఏందండి ఇది? అదే కదా సార్ అందుకని నేను అన్నా, మన టాపిక్ ఏంటంటే, నేను వెరీ క్లియర్గా ఉన్నాను దీంట్లో, ఎక్కడైనా సరే ఈ దేశంలో పాలకులారా, మీరు చేయాల్సింది, మీరు తులం బంగారం పెడతాం, మిమ్మల్ని గాలి మోటార్లో తిప్పుతాం, ఇవన్నీ మానండి కొంతసేపు. అంటే అవి ఇప్పుడు ఆ హామీలని గాలికి వదిలేయాలంటారా? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం బాగుండాలంటే ఒకరికి తులం బంగారం ఇస్తాం, ఒకరికి నిలువెత్తు బంగారం ఇస్తాం. చెప్పకుండా వాళ్ళని అడగండి. వాళ్ళు రేపు పొద్దున వచ్చినా నేను ఒప్పుకోను. ఇక్కడ కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు 4,000 పెన్షన్ 4,000 ఇస్తా ఉన్నారు. సరే, మంచిది. పాత గవర్నమెంట్, జగన్ గారి గవర్నమెంట్ ఉన్నట్లు కూడా నెల చొప్పున 4,000 ఇస్తాను, అది కూడా కట్టి 7,000 కట్టించారు. అది తప్పన్నా అతి అంటారు దాన్ని, దీన్ని అతి అంటారు. అందుకనే అప్పులోకి వెళ్ళిపోయింది. తెలంగాణ రాష్ట్రం బైఫర్కేషన్ అప్పుడు ఎంత ఉందో తెలుసా మీకు? ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో, సరే వాట్ ఎవర్ మేబీ, ఎందుకని పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఈ దేశంలో టాప్ ప్లేస్లో ఉంది తెలంగాణ. డోంట్ అండర్ ఎస్టిమేట్. అప్పులు ఎందుకు అయిపోయినాయి గత 11 సంవత్సరాల నుంచి? సరే, పర్ క్యాపిటల్ పెరిగింది, అప్పులు ఎందుకు పెరిగినాయి? విచ్చలవిడిగా వృధా చేయటం వల్ల. దాన్ని నేను అన్నప్పుడు, ఈ తులం బంగారం బదులు మీరు ఆ కుటుంబానికి ఆశ్రయం ఇవ్వండి, ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఇవ్వండి, యాన్సిలరీ పెట్టుకోవడానికి ఇవ్వండి. ఆ అమ్మాయి తల్లి అమ్మాయి మహిళ పేరు మీద ఇవ్వండి, ఇబ్బంది లేదు. అప్పుడే చదువుకున్న యువతి ఉంటుంది, యువకులు, వాళ్ళకి ఆసరాగా ఇవ్వండి. ఇది వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, దేశానికి సంపద సృష్టిస్తారు. ఇదేం తులం బంగారం, నిలువెత్తు బంగారం ఇమ్మనన్నా కదా, అది మీ ఇష్టం. ఎక్కడ తీసుకెళ్తారు మీరు? ఆ పర్ణులకి ఇంకా సాయం చేయాలి. ఇప్పుడు వికలాంగులకి పెన్షన్ ఏపీలో ఎందుకు ఎక్కువ ఉండాలి, ఇక్కడ ఎందుకు తక్కువ ఉండాలి? అంటే కంపేర్ పూర్ స్టేట్ కదా, కంపేర్ టు పూర్ స్టేట్ కదా. అందుకని నేను కంపేర్ చేస్తున్నాను. అందువల్ల వాళ్ళకి ఎక్కువ ఉండే, అవసరాలకు ఎక్కువ అండి. మీ తులం బంగారం ప్రతి ఒక్కరికి ఇచ్చి నాకు అర్థం కాదండి. నేనంటే నా మీద తిడతారు, కానీ వచ్చిన బంగారం పోగొట్టాడని నేను అట్లా అంటే వాళ్ళు ఇచ్చేస్తారా? ఇస్తామని హామీ అది కాదు, ఇస్తా. రాజకీయ నాయకులు బల్లాన్ని ఇరిగిపోయింది. మీరు రాజకీయ నాయకులు పైనుంచి గాలిని తిప్పుతారు. మీరని మీ చెవిలో క్యాలిఫార్ చాలా 15 లక్షలు బయటని తీసుకొస్తాను అని మోడీ గారు హామీ ఇచ్చారు. దేశంలో దునియాభర్ మొత్తం ఏదైనా తీసుకొచ్చి చేస్తాను హామీ ఇచ్చారు. బండి సంజయ్ గారు అధికారంలోకి వస్తే మొత్తం ఈ ప్రపంచంలో లేని అన్ని చేస్తాను హామీ ఇచ్చారు. అయితే సార్ మెల్లగా ఏంటి అయ్యేది? వచ్చే 300 years లో పడుతుందా? ఊరుకోండి. మెల్లగా అయితే సార్ కాదు, వాళ్ళు అధికారంలో రాష్ట్రాలు చేయలేకపోయారు. పక్క రాష్ట్రం ఏంటండి 20 ఏళ్ళు అధికారం రాష్ట్రం తీసుకోలేకపోయారు. వేరే రాష్ట్రం రాని రాష్ట్రంలో గాలి చెప్తారా? ఈ రాజకీయ నాయకులు 99% మంది ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను. తేడా వస్తే మతాన్ని తీసుకొస్తారు, కులాన్ని తీసుకొస్తారు, ఉప ప్రాంతాన్ని తీసుకొస్తారు. దీంట్లో కొట్టుకు లేకపోతే హీరో వర్షిప్. అన్న మా లీడర్ ఫుల్, మా అన్న కోసం రాడింది. ఆ హీరో తన హీరో కావాలి కుటుంబానికి. ఇప్పుడు మీకు అర్థం, చిట్యాలు వెళ్ళమ్మా, ఎక్కడికంటే వెళ్ళండి. ఇప్పుడు చిట్యాల ఐలమ్మ అంటాం కదా, చాకల ఐలమ్మ అని మనం అంటాం. తన కుటుంబానికి తనే హీరో, అంటే ఒక
కథానాయకురాలిగా మారింది. అవును అవును అలాగే అనేక మంది సామాన్యులు కూడా ఇక్కడి నుంచి 1,40,00,000 జీతం స్టార్టింగ్లో తెచ్చుకున్నారు. అందులో కొంత ఊరికి ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ జీవితానికి వాళ్ళు హీరోలు. అంతేగాని మా అన్న హీరో, మా అన్న కొడుకు హీరో, మా అన్న మనవడి హీరో, మా అన్న తర్వాత మా అన్న కొడుకే అన్న అంటే వీళ్ళ అన్న కాదు, ఆ ఎమ్మెల్యే. ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు, రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. అవును ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాతకాపు, కాంగ్రెస్ పార్టీకి పాతకాపు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ బట్టి గారు కానీ, బట్టి గారు అయితే జనరేషన్స్. ఉత్తమ్ కుమార్ అంటే క్యాప్టెన్గా ఉండి వచ్చారు. వాళ్ళ మిసెస్ కూడా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన నిజంగా ఉత్తముడే. మిగతా వాళ్ళని ఎవరో నొప్పించని తాను నొప్పి అనే పద్యం ఆయనకి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమారుడే ఆయన వ్యక్తిగతంగా. మరి ఎందుకు మాటలు యుద్ధం కాదు, జరుగుతుంది? ఎందుకంటే ఆయన డిపార్ట్మెంట్లో మిగతా వాళ్ళ అపాయింట్మెంట్ ప్యాడీ కమిటీలో కొన్ని ఉన్నాయండి. దాని మీద ఒక ఇష్యూ నడుస్తుంది. రాజకీయాల్లో సహజమే. కానీ ఇవాళ జరుగుతుంది ఏంటి, బట్టి గారు ఉన్నారు. బట్టి గారు అయితే ఆ మల్లు అనంతరాములు గారి బాబాయ్ గారు అవుతుంటారు కూడా. అప్పటి నుంచి ఆ కాంగ్రెస్ పార్టీలో చాలా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసు, కొత్తగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు, ఏబీవీపీలో ఉన్నారు ఫస్ట్. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తర్వాత లేదు మధ్యలో ఇండిపెండెంట్గా ఆయన ఉండి ఇండిపెండెంట్గా నెగ్గారు ఎమ్మెల్సీ కింద. తర్వాత అది అయిపోయిన తర్వాత తెలుగుదేశం చేరి 2009లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యారు. తర్వాత రెండోసారి ఓడిపోయిన తర్వాత ఎంపీ కింద గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది ప్రస్థానం. అందుకని కొత్తగా వచ్చిన నీరికి పాత నీరికి ఖచ్చితంగా పోరాటం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారిని ప్రజలు ఎందుకు నమ్మారంటే, కేసీఆర్ గారిని వీళ్ళందరూ మామూలుగా గట్టిగా మాట్లాడారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారిని దమ్మున్నాడు, కానీ ఒక విధంగా హీరో చేసింది కేసీఆర్ గారే. తెలంగాణ ప్రజల్లో నొక్కి పెడతా ఉంటే ఊరుకోరండి. క్వశ్చనే లేదు, సింపతి ఎప్పుడు అటే ఉంటుంది, క్వశ్చన్ లేదు. అందువల్ల తనకున్న ఏకైక కుమార్తె ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా జైల్లో పెట్టి 2 గంటలు వెళ్ళిరా, ఎన్ని గంటలు అని ఇప్పించారనే ఉంది చూసారే, ధైర్యంగా నిలబడి అతన్ని హీరో చేసి ఆయన్ని రేవంత్ గారిని తనకున్న దుగ్గుడుతోడు అది ఆయన నిలబడ్డా అనుకున్నారు. ఆయన స్పీడ్కి వెళ్ళాడు, రాష్ట్రం అంతా తిరిగాడు. మిగతా నాయకులు వాళ్ళ కాన్స్టిట్యున్సీ కన్ఫైన్ అయిపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయనకే ఒక 3-4 కాన్స్టిట్యున్సీ మిత్రులు దానికి వెళ్ళటం జరిగింది. రాష్ట్రం దాల్తుంది. అందుకని అంటే నేను చెప్పింది నిష్పక్షపాతంగానే మాట్లాడుకోవాలి మనం. అందువల్ల ఇది సిచ్యుయేషన్. కానీ వాళ్ళ ఈయన వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి బడాబాయ్ ఆయన చోటాబాయ్ అని విచిత్రంగా ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనలేదు, తెలంగాణలో ముఖ్యమంత్రి అన్నారు. మన రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తే మిగతా అందరూ ముఖ్యమంత్రి వెళ్ళిపోయారు చాలామంది, తెలంగాణ ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు. అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, తెలంగాణకు దారుణం అన్యాయం జరుగుతుంది, దీని మీద ఫైట్ చేయండి అంటున్నా. మీ తులం బంగారం గురించి మీరు మాట్లాడుతున్నారు, నేనేం మాట్లాడుతున్నాను. తెలంగాణకు రైల్వే బడ్జెట్లో 5,336 కోట్లు 2025లో పెట్టి 1 కోటి, అంతకుముందు ఉన్న దాని మీద 1 కోటి రూపాయలు పెంచారు. ఇదేందయ్యా 1 కోటి రూపాయలు తెలంగాణ పెంచారని చూసేటప్పటికి మొత్తం అన్ని పేపర్లో ప్రకటనలో తెలంగాణకి రికార్డ్ బడ్జెట్ అంటే జీవిత చరిత్రలో అత్యధిక బడ్జెట్. ఇంతకుముందు మీద 1 కోటి పెంచినా రేపు ఇంకో 1 కోటి పెంచితే రికార్డే కదా. ఇదేం తొక్కలో రికార్డు, ఇదేవిడండి వేసిందంటే పెద్ద గుమస్తా, రైల్వే పెద్ద గుమస్తా జిఎం అని ఉంటాడు, అని ఇచ్చాడంటే అన్ని పార్టీలు సపోర్ట్లు కలిసి పొలారెడ్డి స్వీట్లు కంచి పెట్టుకున్నారు, శివకాశి నుంచి క్రాకర్స్ తెచ్చి కాల్చుకున్నారు. ఏమైపోయింది పోరాడే సమాజం ఇట్లా అయిపోయింది అనుకుంటే ఇది చూసుకున్నారు అని వీళ్ళ వాళ్ళు తిట్టుకుంటున్నారు, మంచిగా ఉన్నారని 2026 ఈ బడ్జెట్లో 114 కోట్లు పెంచారు. అదేంటి 5,444 కోట్లు 117 కోట్లు అండి ఇట్లా పెంచారు. గుజరాత్ ఏంటంటే లాస్ట్ ఇయర్ గుజరాత్కి 8,400 కోట్లు పెంచారు. అంటే తెలంగాణకి ఎందుకని తెలంగాణలో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు లేకపోతే ఉత్తమ్ కుమార్ గారు అందరూ ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడితే వాళ్ళని తిట్టుకోండి, ఇది నాకు అర్థం అవ్వట్లేదు. నాకు ఆ 1 కోటి రూపాయల బడ్జెట్ ఎక్కువ కాదండి. తెలంగాణకి నేను కావాలంటే గూగుల్ తల్లి, వికీ నాన్న, చాటి బాబాయ్, లేకపోతే జమిని పిన్ని అందరూ ఉన్నారుగా వీళ్ళ దగ్గర, మనం కొట్టుకుని చూడమనండి. ఆ 1 కోటి రూపాయలు తెలంగాణ పెంచి ఎవడే అబ్బా సొత్తు అని గుజరాత్కి 8,400 రెట్లు పెంచారు. 8,400 కోట్లు అంతకుముందు ఉన్న బడ్జెట్ కంటే కూడా. ఎందుకు పెంచారంటే అడిగేవాడు లేడు. దాంతో ఏం చేశారు, ఈ సంవత్సరం వీళ్ళలో కొట్టుకుంటున్నారు తెలంగాణలో. పైగా మన చోటబాయ్ ఆయన అనుకున్నాడేమో, పైగా ఎంత ధైర్యంగా వచ్చి గౌరవ ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ గుజరాత్కి ఇచ్చినట్టు ఇస్తే తెలంగాణ అప్ప చేయొద్దని ఎట్లా చెప్తాడు ఆయన? అన్ని పచ్చి అబద్ధాలు చెప్తా. ఈ సంవత్సరం గుజరాత్కి మళ్ళీ అంతే 8,700 ఎక్స్ట్రా చేసుకుని 17,000 చొప్పించుకుని తెలంగాణకు 117 కోట్లు పెంచారు. అదేంద్ర అంటే నీకో బుల్లెట్ రైలు అన్నారు. ఆ 2014లో 12 సంవత్సరాలు వేసిన బుల్లెట్ రైలు కింద వరకు దిక్కులేదు.
97,000 కోట్లు అంటే 2,00,000 కోట్లు అవుతుందంట. అది ఎప్పుడో 15-20 ఏళ్ళు పడుతుంది. మన సత్తాం బతుకుతాం, గాల్లో మాత్రం దీపం పెట్టారు. గుజరాత్కి ఎంత ఇచ్చారా బాబు అంటే గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి 70-80 వేల కోట్లు ఎవడ జాగీర్ అయినా బుల్లెట్ రైలుతో పాటు తీసుకెళ్ళి ఇచ్చినారు. ఒక్కడు మాట్లాడట్లేదు తెలంగాణలో. మీరు మాట్లాడండి, అది మాట్లాడాలా? అడుగుతున్నాం కదా సార్. ఎక్కడ అడుగుతున్నారు? నేను 4 సార్లు చెప్పాను, మీరు లాస్ట్ మీటర్ కూడా చెప్పాను. ₹1 తెలంగాణ పెంచి ఎవడ సొమ్ముని 8,400 కోట్లు పెంచారు. వాళ్ళు మోసుకున్న ముద్దుల స్పీడ్ రైలు కోసం సంవత్సరానికి 15,000 కోట్లు 20,000 కోట్లు ఎవడబ్బా సొమ్ముని అక్కడ ఖర్చు పెట్టారు. ప్రజలకు ఇన్ఫార్మ్ చేయాలి కదా, వాళ్ళ ప్రజలకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. అవును, మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పెంచుతున్నాం. ఎవరికి రేపొద్దున అప్పచెప్పడానికి గ్యారెంటీ ఏంటి? అసలు మీరు ఏం రోడ్లు వేసాం తెలంగాణకి. తెలంగాణ గుండెకాయలా ఉంది. దక్కనపేట భూమిలో గుండెకాయలా ఉంటుంది భౌగోళికంగా. నార్త్కి వెళ్ళి సౌత్ వెళ్ళాలంటే వచ్చినట్టు తెలంగాణ 99% ఆ పక్క నుంచి తిప్పకుండా వెళ్ళాలంటే వేరే నుంచి ఏ రోడ్ వేసుకోవాలా? ఈస్ట్ నుంచి మధ్యపట్నం బొంబాయికి వేసుకోవాలంటే ఈ రోడ్ వేసుకోవాలా? తప్పదు. అది చెన్నై వెళ్ళాలన్నా తెలంగాణ మీదకి వెళ్ళాలా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళాలా? అదే మీరు మధ్యలో రోడ్లు వేసుకుని తోలు తీస్తున్నారు. దానికేంటి ఫ్రీగా ఇస్తున్నాడు రోడ్? ఏమన్నా ఈ ప్రజలు పొల్లోడు కొట్టి తోలు తీస్తారు కదా, దానికి గవర్నమెంట్ ఇచ్చిందా? బ్యాంకు లోన్ కడుతుంది. నేను రోడ్డు ఇచ్చాను 1,00,000 కోట్ల రోడ్డు, ఎవరు చేయాలి? 1,00,000 కోట్లు తెలంగాణ ఫ్రీగా ఇచ్చారా? దీని మీద మాట్లాడదామండి. తెలంగాణకి కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగింది. మిగిలిన జలాలు మొత్తం పంచిపెట్టి తప్పారు. తెలంగాణ అప్పీల్ పెట్టింది సుప్రీంకోర్టులో, ఆంధ్రప్రదేశ్ కలిపే పెట్టారు. అప్పుడు కేంద్రంలో మోడీ గారు ఏం చేస్తారు? మీరు కొట్టుకు సావండి అని చెప్పి అది వదిలేశారు. అంటే పైన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు వ్యతిరేకంగా అఫిడవిట్ వేశారు. ఎంత అన్యాయం ఇది! చాలా అన్యాయం. దీని మీద మాట్లాడాలి. కేంద్రం ప్రతి బడ్జెట్ కానీ బడ్జెట్ కేంద్రం మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా సార్? ఎట్లా? నేను కేంద్రం మీద వ్యతిరేకంగా అండి, మనకు అనుకూలంగా మాట్లాడుతాను. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు అనుకూలంగా తెలుగు బిడ్డగా మాట్లాడుతున్నా. కేంద్రానికి వ్యతిరేకంగా మనకు అనుకూలంగా మాట్లాడితే కేంద్రానికి వ్యతిరేకం అయిపోతుందా? ఇప్పుడు మనకి తెలిసినంత ఈ నాయకులకి తెలంగాణలో ఉండే నాయకులకు తెలియదు అంటారా అనేది నా క్వశ్చన్. లేదండి. అంతకుముందు 1947 సాయుధ పోరాటం నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే ఎప్పుడు చలనమంత ప్రగతిశీలమైన ఇతర పోరాటాలుగా ఉన్న గడ్డగా ఉన్న తెలంగాణలో ఈ మధ్యకాలంలో వ్యక్తిగత పోరాటాలు పెరిగిపోయి ఎప్పుడైనా ఎక్కడికైనా చూడండి, మనం తమిళనాడు వెళ్తే ముందు భాష ఆత్మగౌరవం వాళ్ళ టాప్ ప్రయారిటీ. తెలంగాణకి వెళ్తే రాష్ట్రం ఫస్ట్ అంటారు, తర్వాత మతం వస్తే, తర్వాత పార్టీలు కులం వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి వస్తే ఫస్ట్ కులం కింద కనపడతా ఉంటుంది రాజకీయ నాయకులు చేసిన బట్టి, తర్వాత పార్టీలు మిగతా ఉంటాయి. అంటే తెలంగాణ అప్పటికి కూడా తన ప్రాంతం పట్ల తన హక్కుల పట్ల మొట్టమొదటిగా ఉంటుంది ఇన్నాళ్ళు బట్టి. ఈ మధ్యకాలంలో ఏమైంది? వాళ్ళ ఇంత దుర్మానం జరుగుతుంటే 11 సంవత్సరాల నుంచి బడ్జెట్ మీద బడ్జెట్ దారుణం జరుగుతుంటే అసలు మాట్లాడాల్సిన కేసీఆర్ గారు 2 మాట్లాడినారు. అది ఏంది ఇది అన్నారు. బొగ్గు నువ్వు కొన్నప్పుడు కొనాలని గట్టిగా మాట్లాడారు. ఏమైందో వాళ్ళ అమ్మాయి గారిని జైల్లో పెట్టారు. అంటే ప్రపంచంలో ఎవరు చర్చించారో ఆ పార్టీలో ఉన్నట్టు చేరితే ఆ పార్టీలో పెడితే నిర్మా సోప్లో మొత్తం అందరూ పెట్టుకుంటే అందరూ సఫేదే తెల్లగా వచ్చేస్తారనమాట. నేను అడుగుతున్నాను, ఎందుకని హక్కుల గురించి మాట్లాడలేదు? ఒక ప్రధానమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి వచ్చి తెలంగాణ నడిగట్టుకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడి గుజరాత్కి ఇచ్చిన బడ్జెట్లు మీకు ఇస్తే తెలంగాణకి అన్యాయం అయిపోతుందని మాట్లాడితే ఎందుకని మీ ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మీరు చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇతర ప్రతిపక్ష నాయకులు ఎందుకు నిలదీయలేకపోతున్నారు? అదే కదా సార్ క్వశ్చన్. నేను ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఎక్కడ, ప్రొఫెసర్ చక్రపాణి గారు లాంటి మిత్రులు ఎక్కడ, చదువుకున్న వాళ్ళందరూ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ చాలా అనుకుంటున్నారు. డ్యూ రెస్పెక్ట్ టు దెమ్, దే ఆర్ ఓమిటింగ్ ది సబ్జెక్ట్. ఇది తెలంగాణ ప్రజల పట్ల అన్యాయం చేసినట్లు మాట్లాడితే వాళ్ళు కేసీఆర్ గారు లేదా ఇంకొకళ్ళు మళ్ళీ కోస్తా రాయలసీమ ఇష్యూ అక్కడ మెయిన్ ఇష్యూ కూడా జరుగుతుందండి. పైన రాష్ట్రాలు మొత్తం నీళ్లు దొబ్బుకుపోతున్నాయి, ఇది అన్యాయం జరిగింది, సుప్రీంకోర్టులో వేస్తారంటే అఫిడవిట్ ట్రిబ్యునల్లో కూడా మనకు ఎగ్నెస్ట్గా కేంద్ర ప్రభుత్వం వేసింది, తెలంగాణకు వ్యతిరేకంగా, ఏపీకి వ్యతిరేకంగా. మీరు కొట్టుకోండి అంటారండి. పై రాష్ట్రాల నుంచి 100 టీఎంసీ పోయిందంటే నాకు అర్థం మీరు అంటే బాగా మీరు అంటే తెలంగాణలో కూడా ఇళ్ళు నాయకులు కొట్టుకోవాలా? తెలంగాణ వీళ్ళు అయిపోతే కోస్తా రాయలసీమ మీద విషయం చెప్పాలా? మేము మాత్రం మంచిగా ఉంటాం, గుజరాత్కు రైలు వేసుకుపోతాం. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. ఏంటంటే అదాని గారు తెలంగాణ వాటర్తో పంపుడు స్టోరేజ్ పెడతారు, రేవంత్ రెడ్డి గారు ఆఫ్ చేసేన్నారు, మళ్ళీ ఏమని తెలియదు నాకు. ఏంటి పరిస్థితి ఇది? ఇవాళ ఉద్యోగాలు కావాలన్నా ఫస్ట్ ప్రయారిటీ చెప్తున్నాను. ఇక్కడ కానీ ఎక్కడ కానీ యువత మనకు అద్భుతమైన యువత ఉన్నారు. 3,82,00,000 పాపులేషన్లో వర్కింగ్ పాపులేషన్, హైలీ వర్కింగ్ పాపులేషన్ ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది కొంత అండ కావాలా? రీల్స్ చూసుకోండి అని చెప్పి మనం ఈ విధంగా చేసుకుంటే రాజకీయ నాయకులకు ఆనందం. వాళ్ళ రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళని ఎంటర్టైన్మెంట్లో పెట్టకూడదు. ఉద్యమం పెడితే వాళ్ళ కాళ్ళ కింద నీళ్ళు వస్తాయా? అందుకని వాళ్ళకి ఒకరి మీద ఒకరిని రెచ్చగొట్టాలి. కాదు ఇది సబ్జెక్ట్ కాదు. అందువలన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇంకోళ్ళు ఇచ్చిన హామీలు ఇచ్చే ముందు ఈ ఎలక్షన్ కమిషన్కి వినతి పత్రం ఇంతకుముందు ఉండాలి. నువ్వు ఎట్లా చేస్తావు? సంపద సృష్టిస్తానంటాడు చంద్రబాబు గారు. సంపద సృష్టించేది ఏంటి? అక్కడ అప్పులతో సంపద సృష్టిస్తారా? అప్పులకి అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని అదే అన్నారు, అప్పుల పాలు.
వాళ్ళు తెలంగాణ ఫార్చునేట్లీ బాగా చెప్తున్నా అది తెలంగాణ మిగులు సంపన్న రాష్ట్రం కేసీఆర్కి చెప్పారు, ఫ్యాక్ట్ అది. ఇవాళ దాన్ని అప్పుల రాష్ట్రం చేసే పరిస్థితిగా స్పీడ్గా దూసుకెళ్ళటం ఏంటి? కన్స్ట్రక్టివ్, నేను చెప్పింది చాలామందికి మామూలుగా ఎమోషనల్, మీరు దానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లు పెట్టాలి. ఇప్పుడు మీరు అన్నారు కదా సంక్షేమ కార్యక్రమాలకు ఎంత నిధులు ఉండాలండి? 1956లో సంక్షేమ కార్యక్రమాలకు 4% నిధులు ఉండేవి. తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత పెరిగింది అది. అది ఇప్పుడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది? సంక్షేమానికి పెట్టేది మంచిదే, కానీ అనుత్పాదకలు ఇప్పుడు పెట్టేదానికంటే ఉత్పాదకం అంటే కన్స్ట్రక్టివ్ యాక్టివ్ క్యాపిటల్ యాక్టివ్ అంటే ఆ క్యాపిటల్ మీద ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన, పరిశ్రమల్లో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టి దాని సంపద పెంచేటట్టు చేసిన, మిగతా అంతా అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అది తగ్గిపోతుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నానాటికి తెలంగాణలో. 1971 నుంచి షేర్ తీయండి, 2000 తీయండి, 2014 తీయండి, 2020 తీయండి, 2026 తీయండి. ఇది కావాలంటున్నాను, యువత కోసం నేను మాట్లాడుతున్నా. కంబాటర్ నా తెలుగు, నాకెందుకంటే తెలుగు వాళ్ళందరూ కావాలి, 13 కోట్ల మంది కావాలా ఖచ్చితంగా. అందుకే మీరు నేను మహబూబ్నగర్ వెళ్ళినా లేకపోతే మద్రాసు వెళ్ళినా హెల్త్ క్యాంపులు పెట్టినా అన్ని కోవిడ్ సమయం వచ్చినప్పుడు తెలంగాణ 3 జిల్లాల్లో మేము మా మిత్రులు పంపించాం. వీఆర్ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటాను. తెలంగాణ కూడా అందరూ తెలుగు జాతిలో ఒక భాగమే, ఒక సహోదరులమే. కానీ ఇది నచ్చలేదు నాకు, ఎందుకంటే మొత్తం డైవర్షన్ అయిపోతుంది. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కమ్యూనిస్టులు చేతగాని వాళ్ళు, కమ్యూనిస్టులు పిరికి పందలు అన్నట్టు మాట్లాడింది. అసలు ఎందుకు రెచ్చగొట్టడానికి మాట్లాడిందా? ఏం అంటే ఆ కమ్యూనిస్టులు ఈమెకి ఏం చేశారు, ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది? అంటే మీరు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కదా చెప్పింది. అంటే ఉల్లిపాయల రేట్లు మొన్న లాస్ట్ టైం ఎప్పుడో 100 రూపాయలు పెరిగిపోయి కళ్ళంట మహిళలు కళ్ళంట నీళ్లు కారుతున్నాయంటే మా కుటుంబాల్లో మా వర్గాల్లో అసలు ఉల్లిపాయలు వాడం కదా మాకే అని చెప్పి మాట్లాడిన వారే కదా. అట్లా మాట్లాడిన మాట్లాడారు ఫైనాన్స్ మినిస్టర్. అదే ఆవిడే అదే రూపాయి విలువ పడిపోతుందంటే డాలర్ విలువ పెరిగింది కానీ రూపాయల విలువ అని మాట్లాడింది కూడా వారే కదా. అదే అర్థమైంది. ఆవిడ బిట్రాస్ గారు అనే ఎంపీ పార్లమెంట్లో మాట్లాడతా వీళ్ళు ఇంతకుముందు చాలాసార్లు మా డీలిమిటేషన్ మీద మట్టి కండిషన్ మొత్తం దాంట్లో పెట్టలేదు, ఇలాంటి బాగా అలవాటని. మీరు 2000 రూపాయలు అయితే దాని మీద ట్యాక్స్ వేయటం ఏంటి, ఇది మంచి పద్ధతి కాదు కానీ మాట్లాడి బయటికి వెళ్ళాడు ఆయన. ఆ బిల్లు ఒకటి పెట్టినప్పుడు చూడండి దీంట్లో లేదని చెప్పి ఆవిడ వివరించడానికి లేస్తా అవతల లేడు, అది వెళ్ళిపోతే ఎలాగా అని అతన్ని ఎంపీని విమర్శించవచ్చు, సిద్ధాంతాలను విమర్శించవచ్చు. షీఈ్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు క్రిటిసైజ్ కమ్యూనిజం, సోషలిజం ఆర్ వాట్ ఎవరిజం. ఆవిడ ఉత్తర ఆర్య సనాతన మనువాదాన్ని కూడా ఖండించొచ్చాడు. షీఈ్ హ్యావింగ్ రైట్. మనువాదం ఇలా తల నుంచి ఒకటి పుట్టించింది, కాళ్ళ నుంచి ఒకటి పుట్టించింది, దుర్మార్గంగాన పాపమని మాట్లాడే రైట్ ఉంది ఆవిడకి ఎందుకు లేదండి. కానీ ఒక దాన్ని అడ్డం పెట్టుకుని కమ్యూనిజాన్ని మొత్తాన్ని వీళ్ళు పిరిగి పొందలో కమ్యూనిస్ట్ అని ఇంకా చాలా మాట్లాడుతుంది జరిగింది. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, భగత్ సింగ్ వీళ్ళ దృష్టిలో భగత్ సింగ్ ఈవిడ పిరిగి పొందన అంటారు ఆవిడ, ఎందుకంటే ఉరిశిక్ష వద్దన్నాడు అని. అంటే ఆఫ్ ట్రూత్ని తీసుకుని ఇప్పుడు ఉత్తర భారతీయ గలగోటే యూనివర్సిటీ, వాట్సాప్ యూనివర్సిటీ ఇదే పని చేస్తాను పొద్దున్న రాత్రి వరకు. లక్షల మంది ఉన్నారు, మాట్లాడితే తిడతాం. దేశభక్తి అది కాదు. హిందూ మతం ఒక కాపీరైట్ పార్టీ ఒకటి కాదు, మనందరిది హిందూ మతం. ఒక పార్టీకి ఇచ్చారా, ఒక సంస్థకి ఇచ్చారా కాపీరైట్, ఒక నాయకుడికి ఇచ్చారా, ఆదాని గారికి వాళ్ళ శిష్యులిద్దరికి ఇచ్చారా దేశంలో హిందూ అంటే? నేను సబ్జెక్ట్ అడుగుతున్నా. భగత్ సింగ్ గారు అడిగింది, నన్ను యుద్ధ ఖైదీకి నేను యుద్ధం ప్రకటించి అన్నారు, నేను గర్విస్తున్నాను. నాకు ఉరిశిక్ష కాదు, ఒక యుద్ధంలో సైనికుడి కింద నాకు ఉరిశిక్ష ఒకేసారి చేసిపోతాడు, బుల్లెట్తో కాల్చి చంపండి, యుద్ధంలో నేను అమరుడవుతాను సిద్ధంగా ఉన్నాను, అది ఆయన కోరాడు. అందుకని నాణ్యానికి ఒకవైపు చూడకూడదు. ఈజ్ గ్రేట్. అల్లూరు సీతారామరాజు, రోదర్ఫర్డ్, కాల్చుకో గుండు కాలు నుంచి ఇక్కడ వరకు ఒక్కొక్క తోటాకి, అలాగే ఆఖరి పైన గుండె దైనంత వరకు, అలాగే ఇక్కడ కాల్చుకున్న ఎలా తూలిపోతాను నిలబడ్డాడని ఆ రోజున్న ప్రత్యక్ష సాక్షులు చెప్పేది. కమ్యూనిస్ట్ కిందకే కేటగిరీ అవుతుంది. భగత్ సింగ్ వామపక్షవాది చెప్పుకున్నాడు, ఆయన సామ్యవాదిని వామపక్షవాదిని, ఆయన నో డౌట్ ఉంది. ఆయన ఉరి తీశారు. అల్లూరు సీతారామరాజు ఎప్పుడు కూడా కాషాయం అనేది ఇప్పుడు తీసుకొచ్చారు కానీ ఆయన మామూలుగా ఉండేవాడు, ఒక పోరాట యోధుడు. కాంగ్రెస్ పార్టీ వెళ్ళి అక్కడ గాంధీగా కలకత్తా వెళ్ళి నేను ప్రేరణ చెంది వచ్చాను అని చెప్పాడు. సరే ఏదైనా కానీ వాట్ ఎవర్. అంటే నేను పిరిగి పందులు ఎవరైనా. ఇంకో విషయం నేను చెప్తున్నాను, ఎప్పుడైనా సరే వీళ్ళందరూ కమ్యూనిస్టులు. రావి నారాయణ రెడ్డి తెలుసా మీకు? తెలంగాణ సాయుధ పోరాటం రావి నారాయణ రెడ్డి, పుచ్చలపు సుందరయ్య, బద్దం ఎల్లారెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం, వీళ్ళందరూ తెలంగాణ సాయుధ పోరాటంలో గనుపెట్టుకుని వెళ్ళారు. చాలా మంది కాల్చి చంపారు. కామిరెడ్డి, దొడ్డి కొమరే ఉన్నారు. వీళ్ళందరూ ఆంధ్ర మహాసభ తర్వాత కమ్యూనిస్టులే కదండి. చెప్తున్నాను, వీళ్ళల్లో ఎవరన్నా సరే తెలంగాణ సాయుధ పోరాట వీధుల్లో
అసలు ఆ మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? నిజాం పక్కన చేరుకున్నారు పెత్తందారీల రూపంలో. అంతా వెళ్ళిపోయి కమ్యూనిస్టులను చంపేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఓళ్ళలోకి వచ్చారు. జగమెరిగిన సత్యం ఇది. ఇవాళ నేను అడుగుతున్నాను, ఎవరన్నా నేను ఇప్పుడు రావినారాయణ రెడ్డి, భీమరెడ్డి ఎవరన్నా సరే ఒక్కళ్ళకన్నా ధర్మపక్షం కానీ బ్రిటిష్ వాళ్ళకి నీ పాదాల దగ్గర ఉంటాను, విజయకుడిగా సేవడిగా పనిచేసుకుని పెన్షన్ ఇచ్చేసి నేను స్వతంత్రం నీ సహకరించి స్వతంత్ర రోజులు పని పెడతాను, ఎవడన్నా ఒక్కడో మన దేశ ప్రతిష్టని మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతా పిరిగి పందల్లాగా బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు కరిగేంత వరకు పిటిషన్ మీద పిటిషన్ ఇచ్చిన వ్యక్తి ఉన్నాడా? ఎవడో పిరిగి పందలు చరిత్రలో వాళ్ళ స్థానం లేకుండా చేస్తున్నారు వాళ్ళకి. ఎవరు పిరికి ఎవరు 7 సార్లు ప్రేమాభిక్షణ రాసి వాళ్ళ కాళ్ళు కరిగేంత వరకు రాసి మీకు జీవితాంతం విధేయుడని సేవకుడిగా ఉంటాను, లాయర్గా మీకోసం పనిచేస్తాను పెన్షన్ అని చెప్పింది ఎవరు ఈ దేశంలో? శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి అలాంటి వ్యక్తి సావర్కర్ గారు అని తెలియదా? ఆయనకేమో వీరని తగిలిచ్చి రావినారాయణ రెడ్డికేమో బీరు అని తగిలిస్తారా? బీరు అని నేను అడుగుతున్నానండి. ప్లీజ్ కమ్. ఇక క్విట్ ఇండియా మూవ్మెంట్ సావో రేవో అని డిసైడ్ అయింది. క్విట్ ఇండియా మూవ్మెంట్లో అంతకు ముందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మాకు అక్కర్లేదు మేము అని బయటకు వచ్చారు. ఆ టైంలో మహమ్మద్ అలీ జిన్నా అనే మూర్ఖత్వం తల మతకౌరుని నెత్తికెక్కిన ఒక ముస్లిం లీగ్ అధినేత ఉన్నాడు. అలాంటి ఆయనతో కలిసి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి పార్టీ యొక్క పూర్వ పార్టీ ఆ పార్టీతో కలిసి ముస్లిం లీగ్తో కలిసి ప్రభుత్వాల్లో చేరి అధికారం చెలాయించింది. ఆ టైంలో బ్రిటిష్ ప్రభుత్వం పెట్రోలియం కాల్చిన స్వాతంత్రం కాల్చి చంపేసింది. మహాత్మా గాంధీ గారిని వేశారు, పటేల్ని వేశారు, నెహ్రూని వేశారు, అందరినీ లోపల పడేశారు. పడేస్తే కస్తూర్బా గాంధీ గారు జైల్లో చనిపోయింది ఆవిడ క్విట్ ఇండియా మూవ్మెంట్ సమయంలో. ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ వెంటాడటానికి 40-50 టీములు పెట్టారంట చంపేయడానికి. ఎక్కడ ఏ దేశాలు ఉన్నా మన స్పైస్ ఉంటారు కదా ఢిల్లీకి చంపడానికి, అంత పెట్టారు. నేను చెప్పిన దాంట్లో గుండె లోపల తడి నుంచి ఆలోచించుకొని ఎవరండి పిరికి పందలం? ఎవరు పిరికి పందలం? కొంతమంది నిజంగా నేను చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేసుకోరు తమ ధర్మం కోసం. వాళ్ళు నిజంగానే చెప్తున్నాను, అపార్ట్ ఫ్రమ్ ద ఐడియాలజికల్ పక్కన పెట్టండి, మిగతా అంతా ఈ దేశం కోసం ఎవరైతే నిలబడ్డ వాళ్ళు దేశాన్ని తాకట్టు పెట్టరు ఎవరికి. ఓకే, కమ్ వాట్ ఎవర్. అలాగే నక్సలైట్స్ ఉన్నారు, అంటే వాళ్ళు తప్పుదారిని పట్టిన వాళ్ళు. ఎందుకంటే ఆ భౌతిక హింసావాదానికి అసలు బూతులు తిట్టమే దుర్మార్గం అంట. చేతకానాడు చెత్త ఫెలోస్, సంస్కారం లేని ఫెలోస్, వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారాన్ని మర్చిపోయిన ఫెలోస్ బూతులతో కామెంట్లు పడుతుంది ఇదే పని చేస్తారు. భౌతిక హింసకే వ్యతిరేకం నేను. అట్లాంటిది వాళ్ళు భౌతిక హింసతో తుపాకీ కొట్టిన ద్వారా రాజ్యం వస్తుందని కాలం చెల్లిన విధానాన్ని పట్టుకుని ఎలాడుతున్నారు. అది అబ్సల్యూట్లీ రాంగ్, నాన్ సెన్స్. కానీ వాళ్ళు దేశభక్తులు కాదని మీరు ఎలా అంటారు అనేది చాలా మంది ప్రశ్న కదా. నేను ఆశ అలా కమింగ్ బయట ఎవడు ధైర్యవంతులు ఎవడు పిరికాడు అని అడుగుతున్నాను నేను. నాకు చెప్పండి, ఎవరు ధైర్యవంతులు ఎవరు పిరికాడు? మీరు మురుకు. ఇప్పుడు కమ్యూనిస్ట్ విధానాలు కొన్ని కౌటైట్గా వ్యతిరేకిస్తాను, ఏ ప్రభుత్వం చేసినా వ్యతిరేకంగా రోడ్డు మీదకి వస్తారు కొంతమంది. అబ్సల్యూట్లీ టూత్ అండ్ నైల్. నిర్మలా సీతారామన్ గారు వాళ్ళు కొండకేసి కొట్టుకుంటారు, వాళ్ళు దూసుకెళ్ళిపోతారు, మొరకొత్తుంటున్నారు. ఆయన వ్యాఖ్యానించండి. 10 గంటల వాళ్ళు వచ్చినంటే వాళ్ళందరికీ కార్మిక సంఘాలు పోరాటం వల్ల కదా, వామపక్ష కార్మిక సంఘాలే కదా. వాళ్ళ మనకు 10 గంటలు 8 గంటలు వస్తారంటే ఒక్క ఉద్యమం వాళ్ళు మర్చిపోయారు, లాభం చేసిన మర్చిపోయి ఉండొచ్చు. వాళ్ళ దేశంలో తాడిపత్రి ప్రజానీకం తరఫున అక్కడ ఆదిలాబాద్ మీదకి వచ్చిన ఫస్ట్ వచ్చి పోరాడేది సామాన్య ప్రజల కమ్యూనిస్టులే కదా. కొన్ని తప్పుదారి పట్టుండొచ్చు. వాళ్ళని కూడా గట్టిగా విమర్శించాలి. తప్పు చేసినప్పుడు విమర్శించకపోతే ఎట్లాగా? కానీ వాళ్ళని పిరికి పంతలు అంటాం ఏంటి? ఏది ఆడేవాడు మన దేశం మన వీర జవాన్లు కథలు ఉరికి చిన్న చిన్న ఇనిషియల్ ఇబ్బంది అయిన ఆ సింధూరులను దిక్కుమాల పాకిస్తాన్ తుత్తులు చేయడానికి మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని 4 రోజులు మన చేతిలో తెచ్చుకునే అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు ఆడేవాడు పనికి మాలినాడు, ఆడేవాడు దేశం వాడిని నా దేశం యుద్ధాన్ని ఆపేసిందని వాడు ప్రకటిస్తే ఎందుకు ప్రకటిస్తాను? మనం తీసుకుంటే అలా మన దేశం కదా, మన దేశం ఎందుకు? వాడేవాడు ఆ దేశం వాడేవాడు పనికి మాలినాడు అప్పుడు అనుకుంటే ఆ తర్వాత తెలిసింది నిజమని. వాడు ఎవడో పిరికోడు. ఇందిరాగాంధీ ఇదే నిక్సన్తో వస్తే ఈ దేశం ముందుకెళ్తే నేను చూస్తా ఊరుకో నెక్స్ట్ అంటే ఐ క్యాన్ డిసైడ్ అప్పుడు మై కంట్రీ, నా అంతర్గత వివక్షాలు మా దేశంలో మిగతా పాకిస్తాన్ చేతి దుర్మార్గం నేను చూసుకుంటాను అని కారు ఎక్కకుండా విశ్వాస బయటకు వస్తే అమెరికా ప్రెసిడెంట్ తప్ప గౌరవం చూపండమ్మా అని హెన్రీ కిస్సింజర్గా వస్తాను అక్కర్లేదని నడుచుకుంటూ వచ్చి కారు కూడా రోడ్డు మీదకి వచ్చి కారు ఎక్కి ఇండియాకి వచ్చి అటల్ బిహారీ వాజ్పేయి కనిపించి నువ్వు నా ఏ పార్టీ అన్నా మనందరం ఇండియన్స్ మనందరం తరఫున ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మాట్లాడడం ఏం జరగాల్సిందని వాజ్పేయి గారిని పంపించింది ఆవిడ. అంతటి పిరికితనమా అది? నేను అడుగుతున్నానండి, అది పిరికితనమా? నాట్ కరెక్ట్. ఒక పోరాటం పట్ల దో డిఫరెంట్ వాళ్ళు ఇవాళ అంటే వామపక్షాల్లో ఎక్స్ట్రీమ్ వామపక్షాలు ఉన్నారు,
కమ్యూనిస్టులు, అది వాళ్ళు కమ్యూనిస్టులు, వీళ్ళు సోషలిస్ట్ కమ్యూనిస్టులుగా మారిపోయారు. ఇప్పుడు రష్యా సోషలిజంగా నుంచి క్యాపిటలిజం కొంత వచ్చింది. ఇంకా మావోయిజం అయిపోయింది, మార్క్సిజం అయిపోయింది చైనా. ఇంకా నార్త్ కొరియా అనే దిక్కుమాల కంట్రీ, దిక్కుమాల దీని మీద చెప్తా ఒక మా క్రౌన్ నిండింది. అది ఫెయిల్ స్టేట్ అండి. అది క్యూబా నిలబడుతుంది. డిస్పైట్ అమెరికా ఎన్ని 119 అటెంప్ట్స్ చేసి దుర్మార్గంగా చేయటం నిలబడింది. డిఫరెంట్ ఇష్యూ. ప్రపంచంలో అత్యుత్తమ డాక్టర్స్ వైద్యం కూడా క్యూబాలో అందుతుంది. ప్రపంచం మొత్తం మీద అమెరికాలో కాదు, ఎక్కువ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తారు. అంటే వైద్య విధానం కానీ వాళ్ళకి ఇచ్చే ఫ్రీ ఇది కానీ. అందువల్ల ఓకే మొత్తాన్ని డిజాస్టర్ కానీ తప్పండి అలా మాట్లాడతాం. విత్ డ్యూ రెస్పెక్ట్ టు హెర్. ఇవాళ మాట్లాడాలంటే ఆవిడ, నేను ఒక వీడియో చూపిస్తాను. సరే, ఎందుకు ఇది ఎవరు కంగనా రనౌట్ గారు అన్నారు ఏమని, ఈ దేశంలో 2014లోనే స్వాతంత్రం వచ్చింది. 2014లో వచ్చింది. అంతకుముందు వచ్చింది బిగ్ మాంగా అన్న మందావిడ. మళ్ళీ ఆదర్శం వీళ్ళందరికీ వాళ్ళు. అంతకుముందు నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లు సీతారామరాజు, కొమరం భీము పోరాడింది నిజామున్నా సరే బ్రిటిష్ వాళ్ళు దుర్మార్గం, బ్రిటిష్ వాళ్ళ చేతులు చనిపోయాడు ఆయన. అల్లు సీతారాం బ్రిటిష్ వాళ్ళ చేతులు చనిపోయాడు. అంటే పటేల్ గారు వీళ్ళందరూ కూడా, ప్రకాశమూర్తులు గారు వీళ్ళందరూ కూడా భిక్షెత్తుకున్నారా? చెప్పుకునే సిగ్గుందా? జ్ఞానం ఉందా? సంస్కారం ఉందా? వేలాది మంది దుర్మార్గమైన జూలియన్ వాలాబాగ్లో జనరల్ డేయర్ యొక్క వాళ్ళ తాలూకు అనుకోవాలా? వీళ్ళనే కడుపు మండిపట్లేదని మీకు? వీళ్ళు ఎంపీలా? వీళ్ళ పార్టీ తోటి ఎంపీ కదా, వీళ్ళ తోటి ఎంపీ మాట్లాడతారా? బిక్క మోడీ గారు వచ్చిన తర్వాత 2014 స్వతంత్రం వచ్చిందా? అమెరికాకి తీసుకెళ్లి ఎలక్షన్ ఏజెంట్ కింద. నేను చెప్పిన తప్పైతే ఖండించండి. ఔర్ ఎక్ బార్, ఈ దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో 10 లక్షలు ఉన్న స్వతంత్ర ప్రజాస్వామిక దేశం ఎవడన్నా వెళ్ళి అమెరికాకి వెళ్ళి ఎలక్షన్ ఏజెంట్ కింద పనిచేసినట్టు ప్రచారం చేశాడా? ప్లీజ్ టెల్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, విల్ కరెక్ట్ మై సెల్ఫ్. నేను చెప్పి మాట్లాడిన తప్పుండే. ప్రపంచ దేశాలు, మీ మీడియా కాదు, ప్రపంచ దేశాల మీడియాలో ఏం జరిగింది చూడండి. మనకు అనుకూల వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇండియా ప్రెసిడెంట్ వెళ్ళి అమెరికాకి ఎలక్షన్ ఏజెంట్ కింద పనిచేయాలి. ఇండియా ప్రెసిడెంట్ కాదు, ప్రధానమంత్రి వెళ్ళి ఆయన పిలిపించుకుని 9 డేస్ పిలిపించుకుని కోవిడ్ టైంలో ఔర్ ఎక్ బార్ ఫ్రీ ట్రంప్ అని. ఇదేం దుర్మార్గం అండి? ట్రంప్ని ఫోటోలు పెట్టి పూజించారు కదా శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి పార్టీ వాళ్ళు చాలా మంది పూజించారు కదా. ట్రంప్ గారు దేవురు అని పూజించారు కదా. మేం కాదు కదా. అతను వాచ్యాలతను ఎవరు ఒప్పుకుంటారు? నా దేశం మహోన్నతంగా ఉండాలని కోరుకుంటాం. నా దేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటున్నాం. తెలుగు జాతి ఖచ్చితంగా దాంట్లో ఉండాలని కోరుకుంటాం. అంతే తప్ప వాళ్ళని ఎవరో ఇది కాదండి. కొంచెం గుర్తుంచుకోండి. స్వాతంత్ర చరిత్ర చదువుకోమని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. జై హింద్.